నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. సో తాడేపల్లిగూడెం అంటే అభివృద్ధి ప్రదాత అంటే కొట్టు సత్యనారాయణ గారే గుర్తొస్తారు మెయిన్గా. సో ఈ నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలోకి ఓట్లను అభ్యర్థించేందుకు అలాగే ప్రజల వద్దకి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుకు ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నామా. బాగానే ఉన్నారు. ఇంకంతా ఇప్పుడు ఎన్నికలు రెడీ అవుతున్నాం కదా. ఇవాళ నుంచే కార్యకర్తలు మీటింగ్ అన్ని ఇవాళే కండక్ట్ చేసాం. పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. మంచి హుషారుగా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి, మా బాధ్యతలు మాకు ఎవరి వాళ్ళకి సపరేట్ చేయండి, ఆ బాధ్యతలన్నీ మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని మన ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అందుకే నాయకులందరితో కూర్చుని ఆ వర్క్ షేరింగు, టౌన్ వైజు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, మండలాల వైజు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి అన్న దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఓకే, ఇంతకు ముందు చూసుకున్నట్టయితే వార్ వేరు, ఇప్పుడు అసలైన వార్ ఇప్పుడు మొదలైంది, నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఉమ్మడి పార్టీతో పొత్తు ఇప్పుడు వైసీపీకి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? 3 పార్టీసు ఒక పక్కన వైసీపీ, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇదేం కొత్త ఏం కాదమ్మా ప్రజలకి. 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసే పోటీ చేశారు, కలిసి ప్రజలను మోసం చేశారు. ముగ్గురు చేసిన మోసం ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకున్నారు. వాళ్ళు బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని వాళ్ళు 2014లో వాగ్దానం చేసింది. 10 సంవత్సరాలు గాలికి వదిలేశారు. పోలవరం అన్నారు, దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. వాళ్ళకేమో ప్రత్యేక హోదా ఎగ్గొట్టడానికి బాగా అవకాశం కుదిరింది. చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం చూసుకుని పోలవరం నా చేతిలో పెట్టమన్నాడు. మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోయిందని వాళ్ళు సంతోషపడి రాష్ట్ర ప్రజలకు మోసం చేసి వాళ్ళ మళ్ళీ మూడోసారి 2024లో మళ్ళీ కలిసి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఓట్లు ఎలా అడుగుతారు? వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళకి ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్త కలయికేం కాదు ఇది. 2014లో ఇదే ముగ్గురు కలిసి బ్యాచ్ పోటీ చేశారు, ప్రజలు మోసం చేశారు. 2019లో పూర్తిగా ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ మేము కలిసి వస్తున్నామంటే ప్రజలు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి? సో వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఇడిపోయింది ఎప్పుడు, కలిసింది ఎప్పుడు? 2014లోనూ కలిసి ఉన్నారు, 2019లోనూ కలిసి ఉన్నారు పైకి లోపాయకారంగా. 2024లో మళ్ళీ పబ్లిక్గా వస్తారు. అంతేగాని ప్రజలకి వీళ్ళ కలయిక వల్ల కలిసి వచ్చింది, కానీ వీళ్ళు చేసిన మోసం మర్చిపోయినట్టు సందర్భం ఏం లేదు. ఇంకా వీళ్ళు చేసిన మోసాలని గుర్తున్నాయి. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి వస్తే జరిగేది ఏం లేదు. ఓకే, అంటే అబద్ధాలు అక్రమాలు అన్నీ చేసేసి సపరేట్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. సో మేనిఫెస్టోకి ప్రజలు మభ్యపెట్టేసి ప్రజల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధికి ప్రజలు ఓటేస్తారా, అవినీతికి ఓటేస్తారా, మేనిఫెస్టోని ఒప్పుకుంటారు? ఇప్పుడు మేనిఫెస్టో అన్నది ఒక పెద్ద గ్రంథంలాగా 650 పేజీలతోటి చంద్రబాబు నాయుడు పెట్టేసినందువల్ల జనం ఒకసారి మోసపోయారు. అది అమలు చేయకుండా కనీసం వెబ్సైట్లోంచి, తెలుగుదేశం వెబ్సైట్లోంచి మాయం చేసేసారు ఆ మేనిఫెస్టోని. జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో ఉన్నాయి అన్ని 100% అమలు చేశాడు. అమలు చేసి ప్రజలను ఒప్పించాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, రాష్ట్రానికి సంబంధించిన పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలు సోమరపోతులు చేసేస్తున్నాడని అనేక ఆరోపణలు చేశాడు 6 నెలల ముందు వరకు. అలాగే అమ్మఒడిని వాళ్ళు వ్యతిరేకించారు. అమ్మఒడి ఇచ్చి మభ్య పెడుతున్నాడు అన్నారు. ఇవాళ అమ్మఒడి ద్వారా పిల్లలందరూ అటెండెన్స్ పెరిగింది. పిల్లలు స్కూల్కి వచ్చే పిల్లల ఆరోగ్యం బాగుపడటానికి మంచి ఆహారం 6 రోజులు పౌష్టికాహారం పెట్టడం ద్వారా వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఎనర్జెటిక్గా కనపడుతున్నారు. సమాజం బాగుపడుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది. ఇవాళ ఏమంటాడు, ఆవేళ దాన్ని విమర్శించిన నోరుతోటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇచ్చేస్తానన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోద్దని చెప్పిన వాళ్ళు ఇవాళ అదే రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా మళ్ళీ పెంచి ఇన్ని పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలని కొన్ని కాపీ చేసి, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్ని కాపీ చేసి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలని కాపీ కొట్టి పేర్లు మార్చి దానికి ఏమో అదనంగా ఎక్స్ట్రా చేస్తామని చెప్పి, ఇలాంటి ఈ కాపీ రాయిళ్ళు, ఈ కాపీ కొట్టేవాడు అతని ఉద్దేశం ఏంటంటే, నాకు ఒక బ్రాండ్ ఉంది కదా, నేను ఇచ్చిన మాట నిలబెట్టనన్న విషయం అందరికీ తెలుసు, నేను అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడినన్న విషయం అందరికీ తెలుసు. ఒకవేళ నిజంగా నా మాటలు నమ్మితే నా తప్పు కాదే,
అది ప్రజల తప్పు నన్ను నమ్మడం అని చెప్పి తప్పించుకుంటాడు. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు కానీ పథకాలు ఎవ్వరూ విశ్వసించట్లేదు. మాకు చెప్పిన మాట చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఆయన పాలనలో మాకు చాలా మేలు జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళేమి కూటమి కలిసిన ఓట్లు షేరింగ్, వాళ్ళు 2019లో విడివిడిగా పోటీ చేసినా ఎవరైతే ఆ ఓట్లు ఈ ఓట్లు కలిపితే ఎంత వద్దో కూడితే వచ్చే క్యాలిక్యులేషన్ రాజకీయాల్లో ఉండదు. 1+1 is not 2 in పాలిటిక్స్. సో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తోంది మీ వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మీరు ఏమంటారు అసలు? అంటే అదే విధంగా దూసుకుపోతుందా? ఒకప్పుడు టీడీపీకి కంచుకోటు ఉండేది, ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ అదే సీన్ వైసీపీ రిపీట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తున్నాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటైన వాళ్ళకి కూడా పథకాలు అందిస్తున్నాడు. తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళకి ఇచ్చాం, జనసేనకు ఓటేసిన వాళ్ళకి ఇచ్చాం, బీజేపీకి ఓటేసిన వాళ్ళకి కూడా ఇచ్చాం. అంటే ఈ పార్టీ రాజకీయాల అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతం. ఇది ప్రజాపాలన అందించే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. ఇవాళ ప్రతి ఒక్కరు నోటంటే జగన్ మాట వినపడుతుంది. ఆ మహానుభావుడికి ఎవరికి వేస్తామమ్మా, ఇంకెవరికి వేస్తాం, మా జగన్ బాబుకే అనే పరిస్థితి ప్రజల్లో ఉంది. అందుకని 2019లో ఉన్న సీన్ రిపీట్ అవడం కాదు, అంతకు మించిన మెజార్టీతో తాడేపల్లిగూడలో మళ్ళీ లేకపోతుంది. మీరు అంత కాన్ఫిడెన్స్ గా గంటపదంగా చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు అనుకోవచ్చా? సో జగన్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను నవరత్నాలకి మించి నేను చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి చూపించాను. చాలా నిజం, అది వాస్తవం కదా. వాళ్ళు చెప్పినవి చేసాం, చెప్పనే కూడా చేసాం. చెప్పనే చేసామంటే ఇవాళ కాపునేస్తుంది, మన ఎన్నికల్లో చెప్పలేదే. ఈబీసీని వేస్తుంది, ఎన్నికల్లో చెప్పలేదే. ఇవాళ పోషణ కార్యక్రమం ఉంది, మన ఎన్నికల్లో చెప్పలేదే. ఇవాళ గర్భిణీ స్త్రీ 3వ నెల గర్భం దాల్చిందని తెలిస్తే బిడ్డ పుట్టే వరకు, బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ ఇంటికి నెలకి 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, 3 లీటర్ల బియ్యం, లీటర్ గోధుమ పిండి, మీటర్ రాగి పిండి, కిలో 1/2 కిలో బెల్లం, వేరుశనగపప్పు అచ్చు, ఖర్జూరాలు, ఇవన్నీ ఒక పోషకానికి తల్లి బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అందాలి. ఆ డెలివరీ అయిన తర్వాత తల్లి నీరసపడిపోకుండా తల్లి కూడా బలంగా కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకమైన భోజనం ఉండాలి. ఇవన్నీ కూడా 6 నెలల ముందు నుంచి, అంటే 9వ నెలలో డెలివరీ అవుద్దంటే 10వ నెలలో ఆ 3వ నెలల నుంచే వాళ్ళకి ఆ ఫీడింగ్ ఇచ్చి ఆ బిడ్డకి మళ్ళీ 3వ సంవత్సరం వచ్చే వరకు ఆదుకునే ఇవన్నీ మనం ఎలక్షన్. మీ నియోజకవర్గంలో మీరు ఇనిషియేటివ్ గా తీసుకుని మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి సార్? నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కింద ఎవరా అంటే కొట్టు సత్యనారాయణ అంటారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో చైర్మన్గా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి నిలబడ్డాడు. 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. ఏం చేశారో చెప్పమనండి. ఒక చెప్పుకోదగ్గ పని ఏదైనా ఒకటి ఉందా? ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా చూసినా, ఎక్కడ డెవలప్మెంట్ చూసినా అక్కడ కొట్టు సత్యనారాయణ పేరు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ జామ్ నుంచి కాపాడింది కొట్టు సత్యనారాయణ. ఇవాళ 4 వైపులా 4 lanes రోడ్స్ ఏర్పాటు చేశాను. సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేశాను. ఎడ్యుకేషన్ హబ్ చేశాను. దీన్ని ఇక్కడ ఒక వరల్డ్ స్టాండర్డ్ యూనివర్సిటీని ఇక్కడ తీసుకొచ్చాను. హార్టికల్చర్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. అలాగే అనేక ఇన్స్టిట్యూట్స్, మరి ఏదైతే మన పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, పీజీ కోర్సులు కానీ, బీఫార్మసీ కాలేజీలు కానీ, ఇవాళ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశాను. అది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. ఓకే, సో ఇనిషియేటివ్గా కాకుండా ఇఫ్ అధికారంలోకి వస్తే మీరు మీ అధినేత ప్రదర్శించిన ప్రకటనలు కాకుండా ఆయన చాలా హామీస్ ఇచ్చారు. సో అవి కాకుండా మీరేమిస్తున్నారు భరోసా జనాలకి? నేను నియోజకవర్గ ప్రజలకి శాంతి భద్రతలు అందిస్తాను. ఇప్పుడు ఆ శాంతి భద్రతలు అన్నాయి, నేను ఉంటే శాంతి భద్రతలు ఉంటాయి అని ప్రజలందరూ నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెడతాను. అలాగే అభివృద్ధికి చిరునామా అనుకుంటారు. ఖచ్చితంగా ఇవాళ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 100 కోట్లకు మించి రోడ్లకు శాంక్షన్ చేయించాను. ఆ వర్కులన్నీ జరగవలసినవి ఉన్నాయి. ఈ 2-3 నెలల్లోనే ఆ 100 కోట్లకు సంబంధించిన వర్కులన్నీ కూడా ముందుకెళ్తున్నాయి, ప్రోగ్రెస్లో ఉంటాయి. అన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కనెక్ట్ అయ్యే అన్ని రోడ్లు కూడా
కొత్త రోడ్లతోటి అలరాడే విధంగా తాడేపల్లిగూడెం తయారు చేస్తాం. ఓకే. అది నా డ్రీమ్, నా మీద ప్రజలకున్న నమ్మకం. అలాగే 2 టౌన్కి సంబంధించి 112 కోట్లు శాంక్షన్ చేశాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ కోసం. అది మళ్ళీ ప్రోగ్రెస్లో పెడతాను ఎలక్షన్లు అయిపోగానే. అది పూర్తి చేసి ఈ తాడేపల్లిగూడెంలో 1 టౌన్లో ఉన్న అండర్ గ్రౌండ్ యూజీడీ స్కీమ్ ఎస్టీపీ రెడీ అవుతుంది. అది రెడీ అవ్వగానే దాన్ని కనెక్ట్ చేస్తాం. ఈ సేవరేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దాంట్లోకి వెళ్ళిపోతుంది. దోమలు నివారణ అయిపోతాయి, దోమలు తగ్గిపోతాయి. అలాగే 2 టౌన్లో కూడా ఆ సిస్టమ్ పెడతాం. అది కూడా మొత్తం పూర్తిగా తాడేపల్లిగూడెం అండర్ గ్రౌండ్ సిస్టమ్ తోటి మనకి డ్రైనేజ్ సమస్య లేకుండా పోతుంది. ఓకే, చివరిగా మీ నియోజకవర్గం ప్రజలకే కావచ్చు, అభిమానులకి, కార్యకర్తలకి ఏం చెప్తారు? ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా దూసుకుపోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటాను. ఈవెన్ మంత్రిగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, నా శాఖ మీ అందరికీ తెలుసు, దేవాదాయ శాఖ. ఎక్కువ రోడ్డు జర్నీ ఉంటుంది. రోజు కనీసం లేదంటే 200-300 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటాను. టెంపుల్ ఏంటో ఏదో అక్కడ కార్యక్రమం అంటారు, మీరు ఖచ్చితంగా రావాలంటే వెళ్ళవలసి వస్తుంది, దేవుడి కార్యక్రమం. అందువల్ల ఎక్కువ తిరుగుడు ఉంటుంది. అది కాకుండా ఈ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు నేను ఒక నిబద్ధతతోటి పనిచేస్తున్నాం, ఒక నిజాయితీగా పనిచేస్తున్నాం. దానికి సంబంధించి శాఖపరంగా ఎంత అపప్రద ఉన్నా దాన్ని అన్నీ కూడా తుడిచేసి ఇవాళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒక క్లీన్ ఇమేజ్ తోటి ప్రజల్లోకి వెళ్ళేలాగా ఇవాళ 1600 కోట్ల రూపాయల వర్కులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటన ఈ రాష్ట్ర చరిత్రలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చరిత్ర ఎప్పుడు జరగదు. అంత పెద్ద ఎత్తున దేవాలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఉంది, ఆయన సంకల్పం ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలందరూ దైవభక్తుడు ఉండాలి. ఏ దైవాన్ని అన్నా సరే వాళ్ళు నచ్చిన దైవాన్ని కొలుచుకోవచ్చు. దానికి కావలసిన అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలగజేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవాళ కనకదుర్గమ్మ ఆలయమే కాదు, శ్రీశైలం మల్లేశ్వర మల్లికార్జున స్వామి ఆలయమే కాదు, శ్రీకాళహస్తీరుడే కాదు, కాణిపాకం వినాయకుడే కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి కాదు, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి కాదు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కాదు, అన్ని దేవాలయాలు కూడా ప్రధానంగా అన్నిటినీ డెవలప్ చేస్తాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నేను చేసిన డెవలప్మెంటే తిరిగి మళ్ళీ నాకు అధికారాన్ని కట్టబెడుతుందని చెప్పేసి కూడా కొట్టు సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవి తాజా అప్డేట్స్.